కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. కార్తీక పౌర్ణమి విశిష్టత ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజించినట్లే. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తారు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు అత్యంత విశిష్టత స్థానం ఉంది. దీనిని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు అనంత కోటి పుణ్య ఫలాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని, శుభాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం పొందుతారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించడం హిందూ సాంప్రదాయాలలో భాగం. అయితే ప్రస్తుత కలియుగ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేయడం సాధ్యపడదు. ఒక రోజు దీపం పెట్టి మరో రోజు పెట్టకపోవడం వల్ల దోషాలు ఏర్పడతాయి. నిత్యం దీపారాధన ఫలితం సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. రోజుకొక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తే ఆ ఒక్కరోజు దీపం వెలిగించిన ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది. దేవతల ఆహ్వానం పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీ నారాయణులు దీపాలను వెలిగిస్తే భూమిపైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన ముఖ్యంగా 365 వత్తులు దీపం వెలిగించడం వల్ల దోషాలు, లోపాలు పరిహారం అవుతాయి. నిత్యం దీపారాధన లోపం సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు కుదరకపోయిన రోజులు ఉంటే ఈ లోపం మొత్తం 365 వత్తులు దీపంతో పరిహారం అవుతుంది. పాపక్షయం కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజు దీపారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. లక్ష్మీ కటాక్షం దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. 365 వత్తులతో దీపం వెలిగించి దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు అష్టైశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసిన వారి పాపాలు పటాపంచలై జీవిత అనంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఎక్కడ ఎలా వెలిగించాలని 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్టం. ఈ దీపాన్ని తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద, శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.